गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवश्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनः शृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजीविर्वाजनीवती दीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः ఓం శ్రీ గురుభ్యో నమః. మాసానాం మార్గశీర్షోహం అంటూ ఉంటారు కదా, అలాగా ఈ జనవరి నెల మాస ఫలాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ప్రస్తావించబోతున్నాం. అయితే ఈ అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అలా 27 నక్షత్రాల వారికి, ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మాస ఫలాల రూపంలో మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఆ విషయాన్ని గమనించండి. అయితే ఈ నెలలో మనకి మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా అంటే 2వ తారీఖుని చూస్తే బుధుడు వక్రం నుంచి త్యాగం చేసేస్తున్నాడు. వక్రగతిలో ఉన్నటువంటి బుధుడు వక్రత్యాగం అవుతుంది 2వ తారీఖున. ఆ తర్వాత చూసినట్లయితే కనుక 7వ తారీఖున ధనస్సులోకి బుధుడు రాబోతున్నాడు. తర్వాత చూస్తే 14వ తారీఖున రవి మకర సంక్రమణం చేస్తున్నాడు. అయితే ఈ యొక్క 14వ తారీఖున రవి మకర సంక్రమణం అంటే సంక్రాంతి పండుగ ఈ నెల 14వ తారీఖున. 18వ తారీఖున శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ విధంగా ఈ మాసంలో బుధుడు వక్రత్యాగం ఉన్నది. ఆ తర్వాత బుధుడు ధనస్సు రాశిలోకి, తర్వాత 14వ తారీఖున రవి మకరంలోకి మకర సంక్రమణం, 18వ తారీఖున శుక్రుడు ధనస్సులోకి. ఈ మార్పులు ఈ చేర్పులు జరగబోతున్నాయి. సరే, మరి ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలు మకర రాశి వారికి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ట ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతోంది ఈ మాసం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ మకర రాశి వారికి రాశ్యాధిపతి యథావిధిగా ద్వితీయంలో ఉన్నప్పటికీ కూడా ఈ రాహువు తృతీయంలో ఉండడం వలన కూడా మీకు అన్ని విధాల యోగదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు. కారణం ఏమిటి అంటే కనుక కొన్ని విశేషమైనటువంటి విషయాలు మనకి ఏదైనా యత్న ప్రయత్నాలు, మానవ ధర్మం అన్నట్టు చిన్న ప్రయత్నం చేసినా కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళ వలన మనకు ఉపయోగం పొందైనా సరే విదేశీయాన సౌకర్యం ఈ మాసంలో సఫలీకృతం అవ్వడానికి సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అందువల్ల ఆ ప్రయత్నాలు అయితే చెయ్యండి మర్చిపోకుండా. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో పట్టుదల ఉండాలండి. విద్యార్థులారా, పట్టుదల చాలా అవసరము. పట్టుదల ఉంటే ఏ ప్రయత్నమైనా సరే భూమిలో నెరవేరుతుంది. పట్టుదలనే పట్టు వస్త్రాన్ని కట్టుకోవలసిందే. అంతేగాని ఏం పర్వాలేదు, నేను అప్లికేషన్ పెట్టాను వచ్చేస్తుంది కాదు. మీ స్నేహితులను సంప్రదించండి, ఇంకా 2, 3 యూనివర్సిటీలు ఎక్స్ట్రా పెట్టండి. అప్పుడు తప్పనిసరిగా ఏదో విధంగా చక్కగా చదువుకునే యోగం మీకు పడుతుంది. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే ఆరోగ్య పరిస్థితి బాగుంటుందండి. తర్వాత వ్యాపారులు కూడానండి పోటీతత్వం, వాడు ఇన్ని తెప్పించాడు కొత్త వస్తువులు, నేను ఇంకో 16 రకాల ఎక్స్ట్రా తెప్పిస్తే నా వ్యాపారం అద్భుతంగా ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది, నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఆలోచిస్తే కనుక పప్పులో కాలేసినట్టే. మీరు యథావిధిగా మీరు ఏ రేంజ్లో చేస్తున్నారో అదే తప్ప అవతలి వాడిని చూసి, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందాన చెయ్యొద్దు. ఆ విషయం మరీ మొహమాటం లేకుండా చెప్తూ ఉన్నాను, జాగ్రత్త. తర్వాత ఏంటంటే కనుక మనకి ఈ యొక్క నెలలో ఎలా ఉందంటే శుభాలు ఉన్నాయి, అశుభాలు ఉన్నాయి అన్నట్టుగా, అంటే మిశ్రమంగా ఉంది. అయితే ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో మనము తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం, కాస్తంత నిదానంగా ఆలోచించడం, మన కుటుంబంలో ఉన్న వ్యక్తుల వలన వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ముందుకు అడుగు వేయడం. తర్వాత ఏ విషయంలో అయినా సరేనండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, మోసపోకుండా ఉండాలి అంటే ప్రతిరోజు సాయి సచ్చరిత్ర మీరు 1 పేజీ అయినా చదవండి. అది వారంలో పూర్తి అవ్వాలని కంగారుగా చదవడం కాదు, ప్రతిరోజు 1 పేజీ అయినా చదవండి. చదివితే గురు అనుగ్రహం వలన మీ యొక్క నష్టాలు, కష్టాలు, అడ్డంకులు అన్నీ కూడా మీరు అధిగమించగలుగుతారు. అందువల్ల సాయి సచ్చరిత్ర చదవడం కానీ, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం అనేది మీరు రాయడం కానీ, సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ గాయత్రి చేయటం కానీ చేయండి. అద్భుతమైనటువంటి ఫలితం కనపడుతుంది. అదేవిధంగా వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు తలపెట్టేటప్పుడు కూడా ఈ సాయి ఆరాధన కానీ, సాయి నామాన్ని రాయడం వల్ల కానీ సంబంధాలు కుదురుతాయి. ఆ విషయం మర్చిపోకండి.
తర్వాత ఏంటంటే కనుక కొన్ని మాటలు కోటలు దాటుతూ ఉంటాయి. పనులు చూస్తే ఎదుటి వాళ్ళు చెప్పేస్తారు, ఏం లేదు ఇయ్య నేను చేసేస్తాను అంటారు. కానీ మనకి వాళ్ళు మళ్ళీ తిరిగి కనపడరు. మరి అలాంటప్పుడు అలాంటి వాళ్ళ మీద మనం ఎలా ఆధారపడగలం? అందుకని మీ పనిని మీరు దగ్గరుండి చేసుకునేలాగా, చేయించుకునేలాగా మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. శారీరకంగా మానసికంగా కూడా మీరు చక్కగా ఉండాలంటే మీ ఎదుగుదలకి మీరే కారణం కావాలి. స్వయంకృతాపరాధం అంటాం కదా, స్వయంకృతంగా మీరు సఫలీకృతం కావాలంటే అపరాధాల వైపుకు వెళ్ళకండి, చెప్పుడు మాటలు వినకండి, ఎవరి దగ్గర మీరు విమర్శించకండి. ఇవి జాగ్రత్తలు మీరు తీసుకుంటే అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. తర్వాత ఇవి ఎప్పుడైతే మీరు పాటిస్తున్నారో శుభకార్యాలు అవుతాయి, ఉద్యోగాల్లో బాగుంటారు, వర్తకంలో కూడా మంచి పరిస్థితులు వస్తాయి, వృత్తుల్లో కూడా రాణిస్తారు, రియల్ ఎస్టేట్ రంగంలో, రాజకీయ రంగంలో కూడా మీకు అనుకోని కీర్తి గౌరవం లభిస్తాయి. అందువలన ఈ మాసంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండడానికి గాను శ్రీ వెంకటేశ్వర స్వామికి శనివారం పూట 6 నుంచి 7 గంటల మధ్యలో ఆవు నేతితో దీపారాధన 5-7 ఒత్తుల దీపారాధన చేసి ఆ వెంకటేశ్వర స్వామిని అష్టోత్తరంతో మీరు పూజిస్తే అన్ని విధాలా మీరు సఫలీకృతమవుతారు. అన్నదానం తప్పనిసరిగా చేయండి. నల్ల చెప్పుల చేత కొత్తది పట్టుకెళ్ళి గుడి దగ్గర వదిలిపెట్టి దాని వైపు చూడకుండా వచ్చేసేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా జాతకాలు చూడాలన్నా, పొంతలను చూడాలన్నా, ఏ విషయాలన్నా సరే పిల్లలకి పేర్లు పెట్టడానికి కానీ, లేక ఏదైనా గృహప్రవేశ పెళ్లి సంబంధాల విషయం కానీ, పెళ్లి సంబంధాలకు సంబంధించినటువంటి ఏదైనా మన నిశ్చితార్థ ముహూర్తాలు, ఇలాంటి ముహూర్తాలకు కానీ నన్ను సంప్రదించవచ్చు. జాతక చక్రాలు వేయడానికి, కుంభ వివాహాలు, కదలి వివాహాలు జరిపించడానికి, ఏమైనా దోషాలు, పూజలు, జాతకంలో రెమెడీస్ కావాలన్నా నన్ను వెంటనే సంప్రదించండి. అంతేకాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 15 సంవత్సరాలుగా నేను నడిపిస్తూ ఉన్నాను. అందువలన పెళ్లి కానిటువంటి, వివాహం కానటువంటి యువతి యువకులున్నా, లేకపోతే ఎవరైనా సెకండ్ మ్యాచ్లు వాళ్ళు ఉన్నా కూడా అన్ని వర్ణాల వాళ్ళు కూడా హిందువులైతే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.